Drama Company. So let's welcome Sridevi Drama Company Dance Grow. నా అభిమాని హీరోయిన్ సావిత్రి గారిలో ఏం ఎంట్రీ ఇచ్చావా దా కోర్కెలు తీర్చండి వరుడు మావాడండి చేసుకోండి చక్కని భామలు చంద్రవంకలు చిలకలు మీరండి కోర్కెలు తీర్చండి వరుడు మావాడండి చేసుకోండి ఉడకని పప్పులు నొట్టి కప్పలు కోతలు మానండి మౌతులు మూయండి ఈ డ్రెస్ లో ఎలా ఉన్నాను? నిన్ను ఎత్తుకోవాలనుంది. నాకు నిన్ను ఎక్కాలనుంది. కావాలి మాకు దానికి తగిన రిస్టు వచ్చి ఇప్పించండి మిమ్మల్ని కట్నం కోరి అడగే లేదు ఇప్పటికైనా ఎఫ్ఏబిఏ చెప్పించండి మీరు ఆడాళ్ళండి మాది మగ జాతండి తాళి కట్టే వేళ అలంచాలి తప్పదు తప్పదు
యాక్చువల్లీ అందరూ సూపర్ గా చేశారు. నాకైతే ఇమాన్యు సచ్ ఎ ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్. అసలు ఇతను కమిడియన్ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటున్నాడు. విష్ గుడ్ లక్ బ్రదర్. సో తేజు గురించి చెప్పగల సచ్ ఎ ఫెంటాస్టిక్ డాన్సర్. అండ్ గర్ల్స్ చాలా బాగా చేశారు. అండ్ మీరే ఇంత బాగా డాన్స్ చేశారంటే మీకు సపోర్ట్ ఇచ్చి మీ డాన్స్ ఇంకొక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిన మా డాన్సర్స్ అందరిని కూడా ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్ పిల్లని బాంబులు పిచ్చి మొద్దులు బుద్ధులు మీరండి పద్ధతి మార్చండి. సో బాయ్స్ అండ్ గర్ల్స్ సూపర్. రోహిణి నువ్వు కూడా సూపర్ చేసావు. అండ్ అందరూ సూపర్ చేశారు. వీళ్ళు ఇంత బాగా చేశారంటే దానికి కారణం ఒక గురువు. సో ఆయన్ని పిలుద్దాం. సార్ సునీల్ గారు ప్లీజ్ వెల్కమ్. టింగరి బాంబులు వెర్రి కుంకలు బొర్రెలు మీరండి బుర్రలు పెంచండి. మీరు వచ్చారు సూపర్. బట్ ఇట్లా వచ్చి అందరూ సెకండ్లు ఇస్తున్నారేంటి? ఒక 2 స్టెప్పులు వేస్తే అప్పుడు నేను హ్యాపీ ఫీల్ అవుతాను. బాబా ఒక్క మాట. ధనకధీం తగిదకధీం ధనకధీం ధీం ధనకధీం తగిదకధీం ధన. సూపర్ గా చేశారు. మీ డాన్స్ ఎలా ఉంది ఒక్కసారి మా అన్నయ్యని అడుగుదాం. అన్నయ్య ఎలా ఉంది? అసలు శ్రీదేవి డ్రామా కంపెనీ డాన్స్ గ్రూప్ అదరగొట్టేశారుగా. పైగా మన ఇమాన్యుయల్ పెళ్లి కొడుకు బాగా చేశాడు. తేజస్వి పెళ్లి కూతురుగా వాళ్ళిద్దరూ కలిసి ఇంత మంచి సాంగ్ చేయడం చాలా బాగుంది. ఐ రియలీ లవ్డ్ ఇట్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ మీ అందరూ మీ పర్ఫార్మెన్స్ తో మా శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న ఈ పెళ్లిని ఒక వేరే లెవెల్ కి తీసుకెళ్లారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ. రష్మి, వాళ్ళిద్దరి మధ్యలో ఎంత పుట్టుకున్నావో తెలుసా నువ్వు? ఏంటో ఈ రోజు పందెం బాగుంది నువ్వు చెప్పేది బాగుంది. చెప్పబోయేది కూడా చాలా బాగుంది. సూపర్ రాఘవ. నెక్స్ట్ మీరు ఎవరిని చెప్పండి. 2 ఇస్తే 20 ఇస్తాడు రాఘవ. ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు. ఆ పశు హృదయాలు సూపర్ రాఘవ. భలే ఉంది రాఘవ. అయిపోయింది బతికి అయిపోయింది. ఇంత చెక్కేస్తారులే ఈ రోజంతా. ఆ పశు హృదయాలు తట్టుకోలేవు సార్. అదిరిపోయింది. కానీ ఇచ్చే ముందు బాగుంది బాగుంది కరెక్ట్ గా ఉంది. అదిరిపోయింది. 2 వాక్యాలు 20. వాళ్ళ మొహల్లో ఆనందాలు చూడండి మేడం మీరు. అరే ఇంకా చెప్పలేదండి. 2 వాక్యం. ఇప్పుడు 2 వాక్యాలు చెప్తాను. నేను చేసుకున్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. కొట్టుకో. ఈ నీ చెప్పులు. వారంలో 5 రోజులు కొట్టుకోకండి తిట్టుకోకండి. ఒక 2 రోజులు మాత్రమే కొట్టుకోండి తిట్టుకోండి. నేను శనివారం కొడతాను నిన్ను. నాది శుక్రవారం. 12 o'clock midnight. అది డమ్మీ స్టిక్ కాదురా, ప్లాస్టిక్ రాడ్డు. చెప్పలేదా దానికి? 12 అయింది. 5 నిమిషాలు ఉంది కదా రెడీ చేస్తున్నావు. The next day. ఏమే బయటికి రా. హలో ఏమండి? శనివారం కదా సరదాగా అమ్మాని ఇంటికి వచ్చానండి. సాయి పల్లవ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎంత అందంగా ఉంటది. ఆవిడ మిమిక్రీ ఆర్టిస్ట్ మేడం. సాయి పల్లవికి వాళ్ళకి వీళ్ళకి డబ్బింగ్ చెప్తా ఉంటుంది. ఒరే నువ్వు నిరూపించుకో చెప్తా. బలిసిందారా బొక్కలు ఇరగొడతా నకరాలా. ఏ నీకు హార్ట్ లేదబ్బా. గయ గయ అంటావు, యాటిట్యూడ్ ఇస్తావు. వద్దబ్బా వదిలేసి. ఏ సూర్య ఏంటి ఇక్కడ? అయినా మా ప్రొఫెసర్ చూస్తే నా పని అంతే. చూడు ఎలాగో గుడ్లు గుబ్బలా చూస్తున్నారు. బయట వర్షం పడుతుంది జాగ్రత్త. అయ్యో నాకు జలుబు వచ్చేస్తుందా? కాదమ్మా జ్వరం వస్తుందనా? మేకప్ పోద్దామని. సీ దిస్ గర్ల్ నెంబర్ 1 మేకప్ గర్ల్. సూపర్ సార్. ఇది సపోర్ట్ అంటే. సపోర్ట్ కాదు, కొత్తగా ఏదో పని చేయండి అని అంటున్నాడు. బుర్ర తక్కువ. సరే గాని అయ్యగారు శివాజీ గారు చూస్తారు. ఏ కామెడీ అయి చూస్తాడా? ఇలాంటివి చూడ్డా? మళ్ళీ చూడండి. గిచ్చుతా రక్తా కొరుకుతా. ఏంటి ఈ పంపేమో ఇంత స్పీడ్ గా వస్తుంది, ఆ పంపేమో అంత స్లో వస్తుంది. పద రిపేర్ చేద్దాం. తాతయ్య నేను మోటార్లు బాగా రిపేర్ చేస్తా. పాత మోటార్లు వేరే ఉంటాయి. ఎంతవరకు చదువుకుంది?
చదువుదే ఉందిలేండి, సంగీతం అయ్యా నేర్పించరా. ఇప్పుడు ఇక్కడ ఈ ఇంట్లో ఏమన్నా పి సుశీల గారు వచ్చారా? రాలేదు. కాదు, ఒక మంచి స్వీట్ వాయిస్ వినబడిందండి. నా కాబోయే పిల్లం అదే ఓ. పడింది. ఇప్పుడు మనం ఆడిషన్స్కి వెళ్ళిపోతాం అమ్మా. గారు ఏంటి ఆలోచిస్తున్నారు? ఒక మేల్ సింగర్ కూడా ఉంటే బాగుంటదండి. మందారా మందారా మందేద్దాం తెల్లారా పొద్దున్నే జాగారా. నేనేంటి కలకత్తాకి 3 కిరీటాలు ఇచ్చా, ముంబైకి 2 తెచ్చా, పూణేకి 4 తెచ్చా, కేరళకి 5 తెచ్చా. సార్ ఇన్ని తెచ్చిన వాళ్ళు మనకి ఎందుకు సార్ 10 ఎత్తలేరు మన స్కిట్కి? ఇది పాయింట్. సాయంత్రం ఖుష్బు గారు వాళ్ళ అమ్మాయిది బర్త్డే, మనల్ని ఇన్వైట్ చేశారు. పెద్ద పెద్ద పిల్లలు కూడా వస్తారు. ఆడుకున్నారండి అని పక్క తీసుకుపో, మెల్లో చైన్లు తీసుకొని వచ్చేయాలి. పొరపాట్లు దొరికితే ఏమంటావు? ప్రాంక్ అంట. అది పేరు భలే ఉందమ్మా. మొన్నే మా ఆయన కొనిచ్చాడండి 20,000. సరే అండి, నీ లోపల ఇంకా బట్టలు ఉన్నాయి, వెనక ఆరేసి వస్తా. నా చీరేదండి. నీ చెప్పడం మర్చిపోయా, మన కాలనీలో ఫుల్ గాలి దుమారాలు వస్తాయి. మొన్న ఇలాగే మా ఆయన లుంగి ఎగురుకుంటూ పోయి శివాజీ గారి ఇంట్లో పడింది. ఇచ్చేసే ఉంటారు పాపం. ఆయన ఎందుకు ఎత్తాడమ్మా, గాలాడిద్దని ఆరే కట్టుకుని తిరుగుతున్నాడు 5 రోజులు బట్టి. మొన్న నా కొత్త నైటీ అమ్మ తారేసనా గాలి వచ్చి ఎగిరిపోయి ఆ రష్మి వాళ్ళ ఇంట్లో పడింది. అయ్యో రష్మికి ఇచ్చేసే ఉంటది పాపం. అది ఇంకా ఇలా ఎడదా కట్ చేసుకుని కట్ అని చెప్పి హాయ్ హలో నమస్తే అని వెల్కమ్ చెప్పింది. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.